ఆయన సొంత మావగారు యజ్ఞం చేసినా సరే అందులో జరగవలసిన విధి విధానం జరగకపోవడం వల్ల శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు? తనని పిలవనందుకు కాదు. శివుడికి అహంకారం లేదు, విష్ణువుకి అహంకారం లేదు, ఉండదు. వారు ఒకవేళ అహంకారంతో ప్రవర్తించారని మనకు అనిపించినా దాని లోపల ఏదో ఉంటుంది, అది చూడాలి. శివుడు దక్ష యజ్ఞాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, ఎప్పుడు ధ్వంసం చేశాడు? దక్షాధ్వర ధ్వంసక అని అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు కదా. అధ్వరం అంటే యాగం కదా, అందుకే ఆధ్వర్యవంలో అని వాడాలన్నమాట. ఆధ్వర్యంలో కాదు, ఆ యావత్తు తర్వాత కూడా ఇంకో వకారం పెట్టాలి. అధ్వర్యువు ఆధ్వర్యవం. దక్షుని యజ్ఞాన్ని నాశనం ఎప్పుడు చేశారండి? ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు దక్షుడు. శివుణ్ణి, పెద్ద కూతుర్ని, సతీదేవిని పిలవకుండా యజ్ఞం చేయడమే కాకుండా ఆవిడేదో పుట్టింటి మీద ప్రేమతో మా నాన్న నన్ను పిలిచేదేమిటి, అంత యజ్ఞానికి దేవతలందరూ పెడుతుంటే ఉన్నవాళ్ళు కైలాసంలో నన్ను అడుగుతున్నారు మీ నాన్న నిన్ను పిలవలేదా అని నాకు అవమానంగా ఉంది. ఇది ఏనే పెడితే మా నాన్నగాపైనా మా అమ్మైనా పట్టించుకుంటుంది. పైన గౌరీ సతీదేవి పాపం పుట్టింటి మీద ప్రేమతో పెద్ద కూతురు వస్తే గుమ్మల్లో నిలబెట్టి నానా తిట్లు తిట్టాడమ్మా ఈ దక్షుడు. ఆవిడ అవమానాన్ని భరించలేక కుడికాలి బొటనవేలు ఇలా రాసింది, దాంట్లోంచి అగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది. అప్పటి నుంచే పుట్టింది. ఆడవాళ్ళు కాలి బొటనవేలు నేల మీద రాయద్దు. మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, ఆమోదం కూడా పుట్టదు. నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయంటే ఇందుకు ఏర్పడతాయి. నేను బొటనవేలు ఎప్పుడూ రాయను, అరికాలు రాస్తున్నావు ఇక్కడ నెవ్వుగుండి ఎత్తి మీద పెట్టి. ఈ బొటనవేలు ఒకటి వచ్చింది. సెంటిమెంట్ అంటే ఇదే, శాస్త్రజ్ఞానానికి సెంటిమెంట్కి ఇదే తేడా. ఆవిడ శరీరం అంతా యోగమయం కాబట్టి ఆవిడ ఇలా అనగానే అగ్ని పుట్టే. మంది రోగమయం మన శరీరం, ఏం పుట్టదు ఇక్కడ, ఇంకో రోగం కొత్తగా పుడుతుంది. మనం రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి. పాతివ్రత్యానికి సంబంధించింది కాదు, ఇది యోగశక్తికి సంబంధించింది. ఆ యోగశక్తి ఉన్నవాడికి శరీరం అంతా అగ్నే, వాడు సంకల్పం వల్ల పుడుతుంది. బొటనవేలు ప్రయోజనం కాదు అక్కడ, బొటనవేలు ప్రధానం కాదు. వాడు సంకల్పించింది అగ్ని పుట్టాలని. అది కాళ్ళలోంచి అగ్ని పుట్టిందంటే అగ్ని ఎప్పుడు పైకి మండుతుంది, కిందికి మండదు కదా. పైకి మండే అగ్నిలో ఆవిడ భస్మం కావాలనుకుంది, కింద ఉన్నది అరికారు బొటనవేలు కాబట్టి అక్కడ సంకల్పం. ఆవిడ సంకల్పం ప్రకారం పుట్టింది కానీ బొటనవేలుకి ఏం ప్రత్యేకత లేదు అక్కడ. అందుకని బొటనవేలుకి అభిషేకం చేస్తూ కూర్చోకూడదు, విషయం తెలుసుకోవాలి, అది తేడా. అందుకని ఆ యోగాగ్నిలో భస్మైంది. అప్పుడు మండింది శివుడికి. ఆ మాట తెలిసింది అక్కడ. దుర్మార్గుడా, నువ్వు మావగారివి కాదు, మనిషివి కూడా కాదురా. నా భార్య నన్ను కాదని పుట్టింటికి వెళ్ళినా నాకు అహంకారం రాలేదే, పోల్నే వెళ్ళింది అనుకున్నానే. మరి అంతే కదండి ఆవిడ చేసింది, కాదనే వెళ్ళింది కదా. భర్తకు అహంకారం రావాలి కదా, రాలేదే. శివుడికి అహంకారం రాదు, విష్ణువుకి అహంకారం రాదు, కాబట్టే వాళ్ళు దేవతలు. భార్య కాదన్నా నాకేం అహంకారం రాలేదు, ఏదో ఆడాళ్ళ పుట్టింటి భ్రమ ఉంటుంది, పెడతారు, పోన్లే ఏదో ఓసారి జరిగితే దానికే తెలుస్తుందని ఊరుకున్నా. కానీ ఇంత అవమానం చేస్తావా, నా మీద అగౌరవాన్ని కూతురు మీద చూపిస్తావా? శత్రుత్వానికి అర్థం లేదా? అంత అవసరమా, అంత నేరం మేము ఏం చేశాము అని ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది అని తెలియగానే శివుడికి మంటెత్తిపోయి ఒక్క జటాజూట నుంచి ఒక్క జట పీకి ఇలా నేలకేసి కొట్టాడు అంతే. అప్పుడు పుట్టింది స్తోత్రం, శివస్తోత్రం. జటాటవీగల జల ప్రవాహ భావిత స్థలే గళే వలం జలంబితం భుజంగతుంగమాలికం డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకార చండ తండవం తనోతున శివ శివం అకర్వ సర్వమంగళాకలాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజే జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమస్ఫురత్కరాల పాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక.